వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో జిఎస్టీలో టైప్స్ ఆఫ్ రిటర్న్స్ గురించి తెలుసుకున్నాము. జిఎస్టిఆర్ 1 రిటర్న్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో జిఎస్టిఆర్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్ ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, జిఎస్టిఆర్ రిటర్న్స్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు జిఎస్టిఆర్ 3B. సో మీరు జిఎస్టీ గురించి, టీడీఎస్, టీసీఎస్, టాలీ ERP9 గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ జిఎస్టిఆర్, ఈరోజు వీడియోలో మనము జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ గురించి తెలుసుకుందాము. జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ అంటే ఏంటి, జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ని ఎవరు ఫైల్ చేయాలి, జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ని ఆన్లైన్లో ఫైల్ చేయాలా ఆఫ్లైన్లో ఫైల్ చేయాలా, సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ జిఎస్టిఆర్ 3B? So GSTR 3B is a summarized monthly return of outward and inward supplies. GSTR 3B ఫామ్లో మనకి పర్చేజ్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్ రెండు ఉంటాయి. అంటే టోటల్ పర్చేజ్, ఇన్వర్డ్ అంటే పర్చేజ్, టోటల్ ఇన్వర్డ్ సప్లైస్ అంటే టోటల్ పర్చేజ్ ఎంత ఉంది మనకి, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత పే చేసాము, టోటల్ సేల్స్ వాల్యూ ఎంత, ఎవరెవరికి సేల్ చేసాము, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉంది. సో జిఎస్టిఆర్ 3Bలో మనకి టోటల్ పర్చేస్ డీటెయిల్స్ ప్లస్ సేల్స్ డీటెయిల్స్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ జిఎస్టిఆర్ 3B అంటే ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట. సో జిఎస్టిఆర్ 3B ఈజ్ ఎ సెల్ఫ్ డిక్లరేషన్ బై ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ ద జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీస్. సో మన బిజినెస్ గురించి మనము గవర్నమెంట్కి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం. జిఎస్టిఆర్ 3Bలో మనం ఏ బిజినెస్ చేస్తున్నాము, సో మనం ఎంత పర్చేస్ చేసాం, ఎంత సేల్ చేసాం, పర్చేస్ ట్యాక్స్ ఎంత కట్టాం, సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాం, ఈ డీటెయిల్స్ అన్నీ మనము జిఎస్టిఆర్ 3B ద్వారా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామన్నమాట. జిఎస్టిఆర్ 3B అనేది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము. సో జిఎస్టిఆర్ 3B అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హూ కెన్ ఫైల్ ద జిఎస్టిఆర్ 3B? ఎవ్రీ రిజిస్ట్రేషన్ డీలరు, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క పర్సను, ప్రతి ఒక్క కంపెనీ జిఎస్టీ 3B రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. సో జిఎస్టిఆర్ 1 రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరూ జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. సో నెక్స్ట్ జిఎస్టిఆర్ 3B రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో జిఎస్టిఆర్ 3Bని మనం ఫైల్ చేయాలంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో జిఎస్టిఆర్ 3Bని ఎవ్రీ రెగ్యులర్ డీలరు కంపల్సరీ మంత్లీ వన్స్ లేకపోతే క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. సో జిఎస్టిఆర్ 3Bని ఎవరెవరు ఫైల్ చేయకూడదు, ఎవరెవరు ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ని కొంతమంది ఫైల్ చేయకూడదు. వాళ్ళు ఎవరెవరు ఫైల్ చేయకూడదో తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్సు జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ని ఫైల్ చేయకూడదు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఫైల్ చేయకూడదు. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ కూడా జిఎస్టిఆర్ 3B రిటర్న్స్ని ఫైల్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి ఏ పర్సన్ ఆథరైజ్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 51. ఏ పర్సన్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 52. సో ఇలాంటి సెక్షన్ 51, 52 కింద ట్యాక్స్ డిడక్ట్ చేసే వాళ్ళు కూడా జిఎస్టిఆర్ 3Bని ఫైల్ చేయకూడదు. సప్లయర్ ఆఫ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్, OIDAR సర్వీసెస్ కూడా జిఎస్టిఆర్ 3Bని ఫైల్ చేయకూడదు. ఈ మంత్లో మనకి సేల్స్ అనేది నిల్ ఉన్నా కూడా నిల్ రేటెడ్ రిటర్న్స్ అనేవి కూడా మనం కంపల్సరీగా ఫైల్ చేయాలి. జిఎస్టిఆర్ 3B మంత్లీ ఫైల్ చేసుకోవాలా, క్వార్టర్లీ ఫైల్ చేసుకోవాలా చూద్దాము. సో క్వార్టర్లీ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టిఆర్ 3B. మనం జిఎస్టిఆర్ 3B అనేది యాక్చువల్గా అయితే మంత్లీ ఫైల్ చేసుకుంటాము, కానీ దాంట్లో కూడా ఇప్పుడు క్వార్టర్లీ కూడా ఫైల్ చేసుకోవాలి. ఎవరు మంత్లీ ఫైల్ చేసుకోవాలి, ఎవరు క్వార్టర్లీ ఫైల్ చేసుకోవాలో చూద్దాము. సిబిఐసి వాళ్ళు
GST 3Bలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరి బిజినెస్ టర్నోవర్ అయితే 5 crore వరకు ఉంటుందో, ప్రీవియస్ ఇయర్ బిజినెస్ టర్నోవరు 5 crore వరకు ఉంటుందో వాళ్ళు QRMP స్కీమ్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు క్వార్టర్లీ రిటర్న్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ మన బిజినెస్ టర్నోవర్ అనేది 5 crore కంటే కింద ఉండాలి. అప్ టు 5 crore ఉన్న వాళ్ళు QRMP స్కీమ్ అనేది తీసుకొని GSTR 3B క్వార్టర్లీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 1 January 2021 నుంచి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనం క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో మనము స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ బిజినెస్ టర్నోవర్ అనేది 5 crore కంటే తక్కువగా ఉన్నప్పుడు క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళంతా మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్క్లూడింగ్ దోస్ నాట్ ఆప్టింగ్ ఫర్ ద QRMP స్కీమ్ ఫైలింగ్ క్వార్టర్లీ GSTR 1 రిటర్న్ మస్ట్ స్టిల్ పే ట్యాక్స్ అండ్ ఫైల్ GSTR 3B ఎవరి మంత్. నెక్స్ట్ హూ కెన్ ఫైల్ మంత్లీ రిటర్న్స్, హూ కెన్ ఫైల్ క్వార్టర్లీ రిటర్న్స్. సో మన బిజినెస్ టర్నోవర్ అనేది 1.5 crore కంటే తక్కువ ఉన్నప్పుడు స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అందరూ క్వార్టర్లీ రిటర్న్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మంత్లీ రిటర్న్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ టర్నోవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వార్టర్లీ రిటర్న్స్ చేసుకోవచ్చు. మన బిజినెస్ టర్నోవర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 5 crore కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనము మంత్లీ రిటర్న్స్ చేసుకోవచ్చు. మీరు QRMP స్కీమ్ తీసుకున్నారంటే ఆ QRMP స్కీమ్ కింద మీరు క్వార్టర్లీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ GSTR 3B రిటర్న్స్ ప్రాసెస్. GSTR 3B రిటర్న్ అనేది ఎలా మనం ఫైల్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఫైల్ చేసుకోవాలా, ఆఫ్లైన్లో ఫైల్ చేసుకోవాలా అని చూద్దాం ఇప్పుడు. సో GSTR 3B రిటర్న్స్ అనేవి మనం ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను GSTR 3B రిటర్న్స్ ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ GSTR 3B డ్యూ డేట్స్ ఏంటి. సో మనం GSTR 3Bని ఏ డేట్ లోపల మనం ఫైల్ చేసుకోవాలి. సో GSTR 3Bని మనము 20th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ 20th లోపల ఫైల్ చేసుకోవాలి. అంటే ఈ మంత్ ట్యాక్స్ని నెక్స్ట్ మంత్ 20th లోపల మనము ఫైల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ GSTR 3B డ్యూ డేట్ తెలుసుకున్నాము. GSTR 3B లేట్ ఫీ అండ్ పెనాల్టీ. మనం GSTR 3B రిటర్న్స్ని టైంకి మనం ఫైల్ చేసుకోకపోతే లేట్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ఏ లేట్ ఫీ ఈజ్ ఛార్జ్డ్ ఫర్ ఫిల్లింగ్ GSTR 3B ఆఫ్ ఏ ట్యాక్స్ పీరియడ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. డ్యూ డేట్ తర్వాత మనము GSTR 3B ఫైల్ చేసుకున్నప్పుడు మనకి పెనాల్టీ అండ్ లేట్ ఫీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ డేకి 50 rupees లేట్ చేసామంటే 50 rupees వేస్తారు. ₹20 per day of delay for taxpayers having nil tax liability for the month. nil tax ఫైల్ చేసుకునే వాళ్ళకి ఫర్ డేకు 20 rupees పెనాల్టీ వేస్తారు. ఇన్ కేస్ ద GST డ్యూస్ ఆర్ నాట్ పెయిడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్. GST పేమెంట్స్ అనేవి డ్యూ డేట్ లోపల మనం పే చేయకపోతే ఇంట్రెస్ట్ ఫర్ యానమ్కి 18% ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ అట్ 18% ఫర్ యానమ్ ఈజ్ పేయబుల్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ట్యాక్స్ టు బి పెయిడ్. సో మనం GSTR 3B రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఎసెన్షియల్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ పేయర్స్ మస్ట్ ఎన్ష్యూర్ టు పే ట్యాక్సెస్ అండ్ ఫైల్ GSTR 3B విత్ ఇన్ ద డెడ్ లైన్. సో GSTR 3B రిటర్న్స్ అనేవి మనము విత్ ఇన్ ద డెడ్ లైన్ లోపల ఫైల్ చేసుకోవాలి. ట్యాక్స్ పేమెంట్ అనేది కూడా విత్ ఇన్ ఏ డెడ్ లైన్ లోపల మనం కట్టేయాలి. The late filling of GSTR 3B attracts a late fee and interest 18% per annum. మనం GSTR 3B రిటర్న్స్ అనేవి లేట్గా ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు సో ఆ లేట్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ అనేది 18% ఫర్ యానమ్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ద ట్యాక్స్ వాజ్ పెయిడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ బట్ ద GSTR 3B ఈజ్ ఫైల్డ్ ఆఫ్టర్ ద డెడ్ లైన్ బోత్ లేట్ ఫీజ్ అండ్ ఇంట్రెస్ట్ విల్ అప్లై. సపోజ్ మనము ట్యాక్స్ అనేది డ్యూ డేట్ లోపల పే చేసాము, GSTR 3B రిటర్న్స్ అనేవి లేట్గా ఫైల్ చేసుకున్నాము అన్నప్పుడు లేట్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ రెండు అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్క్లూడింగ్ దోస్ నాట్ ఆప్టింగ్ ఫర్ ద QRMP స్కీమ్. ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు QRMP స్కీమ్ అనేది తీసుకోకపోతే
ఫైలింగ్ క్వార్టర్లీ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్, మస్ట్ స్టిల్ పే ట్యాక్స్ అండ్ ఫైల్ జిఎస్టీఆర్ 3B ఎవ్రీ మంత్. జిఎస్టీఆర్ 3B అంటే ఏంటి, ఎవరు ఫైల్ చేసుకోవాలి? జిఎస్టీఆర్ 3Bలో ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లై డీటెయిల్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 3Bని ఎవరు ఫైల్ చేసుకోవాలి అంటే ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఫైల్ చేసుకోవాలి. సో జిఎస్టీఆర్ 3B గురించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.